యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించబోతున్నాడు. ఎక్కడెక్కడుండి వాగ్దానం చూస్తున్నారు? మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మీ ద్వారాగా అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా వేల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఎంత అద్భుతమైన మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ వాగ్దానం వస్తాయని మీరు ఎదురు చూస్తున్నారు కదా. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, డు నాట్ బి ఫియర్. భయపడొద్దు, అధైర్యపడొద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. శ్రమల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, అయోమయ పరిస్థితులు మీరు ఉన్నారేమో. ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. శత్రువుని చూసి భయపడుతున్నావా? నీకున్న ఈ రోజున్న పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాలను బట్టి, ఇప్పుడు నా జీవితం ఇలాగే ఉంటుందని భయపడుతున్నావా? ఆందోళనలో ఉన్నావా? భయపడొద్దు. జీవం కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. అవును దేవుని బిడ్డలారా, ఆయన లేకపోతే నువ్వు ఒక అడుగు కూడా వేయలేవు. ఆయన లేకపోతే నువ్వు జీవించలేవు. ఆయన లేకపోతే నువ్వు బ్రతకలేవు. అవును, ఆయన ఉన్నాడు కనుకనే నువ్వు జీవిస్తున్నావు. ఎన్నో మంది శత్రువులు నీ మీదకి వచ్చినప్పటికీ నువ్వు జయం పొందుతున్నావు, నువ్వు విడుదల పొందుతున్నావు, నువ్వు నిలబడగలుగుతున్నావంటే ప్రభు నీకు తోడుగా ఉన్నా. అవును, ఈ వాగ్దానం వింటున్న మీలో చాలా మంది ఏం చెయ్యాలో ఎటు తోచని పరిస్థితులు కనబడుతూ ఉన్నారు. చాలా మంది కుటుంబాలు ఏడుస్తూ కనబడుతున్నాయి. చాలా మంది కుటుంబాల్లో నిందల్లో, అవమానాల్లో నలిగిపోయి, విసిగిపోయి, వేచారిపోయిన పరిస్థితుల్లో మీరున్నారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. అవును, నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు లేనట్టు కృంగిపోవద్దు. డోంట్ ఫీల్ ఐఎమ్ అలోన్. నేను ఒంటరి వాడిని, భయపడద్దు. నేను నీకు తోడై ఉన్నానని ప్రభు చెప్పమంటున్నాడు. నీ శోధన, నీ కష్టం, నీ వేదన, దుఃఖం తొలగించే దినాలు దగ్గరగా ఉన్నాయి. దేవుడు మంచి రోజులు నీకు ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా కుటుంబం మారలేదు, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతికేలాగైపోయింది. అస్సలు నువ్వు భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు ఈ రోజు నీకు తోడుగా వస్తున్నాడు కనుక నీ జీవితం మలుపు తిరగబోతుంది. నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ పిల్లల్లో ఆరోగ్యం, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను కనుక భయపడొద్దు, ధైర్యంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని మీరు మాట్లాడారు. ఎంతో మంది అనుకుంటున్నారు, నేను ఒక్కరిదాన్ని, ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, నా పక్షాన్ని ఎవరు లేరు, అందరూ ఉండి అనాథగా ఉన్నాను. నా కుమార్తె భయపడద్దు, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఈ నవంబర్ నెలలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని. ఒక సహోదరి బాధలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, హృదయమంతా దుఃఖము, వేదన. భయపడదు, నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో బలమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. రాజేష్ ప్రభుని తాకుతున్నాడు. ఆయన గొప్ప కార్యం యేసు నామములో జరిగిస్తున్నాడు. కళ్యాణ్ ప్రభుని తాకుతున్నాడు. దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతున్నాయి. పద్మజ ప్రభు నీకున్న రుణాలన్నీ, బాకీలను కొట్టివైపోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. స్నేహలత ప్రభుని తాకుతున్నాడు. ఇప్పుడే నిన్ను విడుదల చేస్తున్నాడు. మానస ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు నిన్ను. నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతున్నాయి. నవీన్ ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే ఆయన స్వస్థత నీ జీవితంలో జరుగుతున్న యేసు నామములో అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. కృపారావు ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క మహిమను తాకడాన్ని చూస్తున్నాను. యేసు నామములో విడుదల దయచేయండి. కష్టాల్లో, కన్నీటిలో, వేదనల వారందరూ ఆదరణ పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు. నువ్వు ఒంటరిదాను కాదు, ఒంటరివాడు కాదు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు నుంచి విజయం నీదే. ఈ రోజు నుంచి అద్భుతాలు నీవే. ఈ రోజు నుంచి గొప్ప కార్యాలు నీవే. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన నువ్వు కనులార చూడబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ.